ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం, పురుషోత్తమ మాసం చాలా పవిత్రమైంది అధిక మాసం అని మనం ఇంతకు ముందే వీడియోలో చెప్పుకున్నాం. మనం ప్రతిసారి కూడా ప్రతి నెలలో వచ్చే ఏకాదశి మహత్యాన్ని కూడా చెప్పుకుంటాం. అయితే మనకు ఈ ఏకాదశి అధిక మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ఇప్పుడు మనకు కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఈ గురువారం రోజు వస్తుంది. దీన్ని పరమా ఏకాదశి అంటారు. కాబట్టి అధిక ఫలం ఆ పురుషోత్తముడే లక్ష్మీదేవికి చెప్పాడు. అధిక మాసం యొక్క ప్రత్యేకతను అది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఆ పురుషోత్తమ మాసంలో మనము ఏకాదశి వ్రతాన్ని ఆచరించడము అంటే మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి మనము తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాము. మరి మనము ఈ ఏకాదశి ఆచరణలో విధి విధానము, దాని యొక్క మహత్యాన్ని తెలిపే కథ వినడము అనేది చాలా ముఖ్యం. ప్రతిసారి మనము ఆ కథను చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఉదయాన్నే లేచి స్నానం చేసి చక్కగా వీలైతే నది స్నానం చేసి, ఇప్పుడు యమునా నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ యమునా నదిని తలుచుకుని స్నానం చేసి ఇంట్లోనో నదికో వెళ్ళి మంచిగా ఆ విష్ణుమూర్తిని లక్ష్మీనారాయణులను పూజించి మనము ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని కూడా తప్పకుండా విన్నట్టయితే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తెలియజేసిండు. మరి అటువంటి దివ్యమైన రోజు తప్పకుండా ఆచరిద్దాము. ఇప్పుడు ఈ ఏకాదశి మహత్యాన్ని తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణునితోని అడుగుతూ ఉన్నాడు, ఓ జనార్దన, అధిక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఏమైనా పేరు? ఆ రోజు ఏ దేవతను పూజించాలి? దీని యొక్క ఫలితం ఏంటి? తెలియజేయు దయచేసి అని అర్జునుడు అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ పార్థ, ఈ ఏకాదశికి పరమా ఏకాదశి అని పేరు. ఇది సమస్త పాపాలను పోగొడుతుంది మరియు ఇహలోక పరలోక సుఖాలను కలిగిస్తుంది. మనము జీవించి ఉన్నంత కాలము ఇహలోక భోగాలను అనుభవించి మరియు అంత్యంలో వైకుంఠమును చేర్చే మార్గము కలుగుతుంది. మరి ఈరోజు విష్ణువునకు ధూపదీప నైవేద్యములతో పూజ చేయాలి. మహర్షులతో కలిసి మనము పురాణాలు వినడం కానీ, భగవద్గీత పారాయణం చేయడం కానీ, విష్ణు సహస్రనామాన్ని పఠించడము మరియు మహర్షులను పూజించడం. మనకు ఈసారి ఇంకా గురువారం వచ్చింది కాబట్టి గురువులను ఆరాధించడం చాలా ముఖ్యమైనది. అయితే నేను నీకు కాంపిల్య నగరంలో జరిగిన కథను చెప్తాను, విను అర్జున. దీని మహత్యాన్ని ఎలాంటిదో అని శ్రద్ధగా విను భక్తితో అని కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. కాంపిల్య నగరంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఆయన పాపవశంన అత్యంత దరిద్రుడిగా ఉన్నాడు. ఆయన భార్య భర్తకు సేవ చేస్తూ, వచ్చిన అతిథులకు అన్నదానం చేస్తూ ఉన్న దాంట్లో తాను ఆకలితో ఉంటూ ఉన్నదన్నమాట. ఆ ఇల్లాలు పరమ పతివ్రత. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు భార్యతోని, ఓ హే ప్రియా, గృహస్థ జీవితము ధనము లేకుండా గడవదు కాబట్టి నేను పరదేశం వెళ్తాను, డబ్బు సంపాదించుకోవడం కోసము అని అంటాడనమాట.
ఆ మాటలకు భార్య, హే ప్రాణనాథ, భర్త మంచి చెడ్డలను భార్య అనుభవించాలి. మానవులకు పూర్వజన్మ కర్మ వలన ఫలితం లభిస్తుంది. మరి బ్రహ్మ మన భాగ్యంలో ఏమి వాసినాడో, పరదేశం వెళ్ళినా కూడా మనకు భాగ్యము అనేది కలుగుతుందో లేదో, కాబట్టి పరదేశం వెళ్ళొద్దు అని చెప్పిందట. అయితే భార్య యొక్క సలహా ప్రకారము ఆయన కూడా ఉన్నదేదో తింటూ ఇక్కడే కలిసిమెలిసి ఉందాము అని చెప్పింది. అప్పుడు ఆ ప్రకారము పరదేశం వెళ్ళకుండా అక్కడే ఉండసాగిండు. ఒకరోజు కౌండిన్యముని ఆ దిశగా వచ్చాడట. ఆయనను చూసి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆయనను పరామర్శించి నమస్కరించారు. రోజు మేము చేస్తూ ఉన్న పుణ్యం అన్నదాన ఫలితం వల్ల ఈరోజు మీ దర్శనం కలిగింది మాకు, మేము ధన్యులమయ్యాము అని ఆ మునిని ఆహ్వానించి వాళ్ళ ఇంట్లోకి ఆసనం ఇచ్చి భోజనం పెట్టారట. ఆ భోజనం చేసిన తర్వాత ఆ పతివ్రత ఏమడుగుతుంది అంటే, మునివర్య, నా భాగ్యం వలన మీరు మా గృహానికి వచ్చారు. మీరు దరిద్రము పోగొట్టుకొనుటకు ఏదైనా ఉపాయము ఉంటే చెప్పండి. కౌండిన్యుడు అప్పుడు సంతోషించి ఆమె మాటలకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అధిక మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పరమా ఏకాదశి అని పేరమ్మా. ఆ రోజు ఉపవాసం చేసి రాత్రి జాగారం చేస్తే మీ దరిద్రం తొలగిపోతుంది. మరి కుబేరుడు ఈ వ్రతం చేయడం వల్లనే అతను మహాదేవుడు ధనాధ్యక్షుణ్ణి చేశాడు ఈ వ్రత ఫలితం వల్ల అని చెప్పి, మరి ఏమంటున్నాడంటే ఆ ముని, పరమ ఏకాదశి యొక్క వ్రత విధానం కూడా చెప్తాను వినమ్మా అని. ఓ బ్రాహ్మణి, ఏకాదశి నాడు ప్రాతకాలంలో లేచి నిత్యకర్మలు ఆచరించి మనము ఈ వ్రతాన్ని ఆరంభించుకోవాలి. ఈ వ్రతాన్ని 5 రోజులు చేసినట్టయితే వారి తల్లిదండ్రులు భార్యతో కలిసి స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. నీ భర్తతో కలిసి వ్రతం చేయుము, నీకు తప్పక సిద్ధి మరియు స్వర్గలోకము ప్రాప్తిస్తుంది అని తెలియజేసిండు. అప్పుడు కౌండిన్యముని మాట ప్రకారము పరమా ఏకాదశి వ్రతం చేసిండ్రు వాళ్ళు. వ్రతం పూర్తి కాగానే ఒక రాజకుమారుడు ఆమె వద్దకు వస్తూ కనిపించాడట. ఆ రాజకుమారుడు బ్రహ్మ ప్రేరణచే బ్రాహ్మణునికి బ్రతుకు తెరువు కోసం ఒక ఆవును, ఒక ఉత్తమమైన ఇల్లును ఇచ్చాడట. ఆ ఇంటిలో ఇంటికి అవసరమైన సమస్త వస్తువులు ఉంచాడట. వారిద్దరూ వ్రత ప్రభావం వలన ఈ లోకంలో అనంత సుఖాలను అనుభవించారు, అంత్యంలో స్వర్గలోకాన్ని పొందిండ్రు అని కృష్ణ భగవానుడు ఈ కథను చెప్పి, ఓ పార్థ, పరమా ఏకాదశి వ్రతం వల్ల సమస్త తీర్థములు యజ్ఞముల వల్ల కలిగే ఫలితము లభిస్తుంది. జంతువులలో ఆవు, దేవతలలో ఇంద్రుడు ఎట్లా శ్రేష్టమైనయో అట్లా మాసాలలో అధిక మాసము శ్రేష్టమైనది. ఈ మాసంలో ఈ విధంగా ఈ ఏకాదశి వ్రతము చేయడము చాలా పుణ్యప్రదమైనది. దీనిలో పద్మిని ఏకాదశి మరియు పరమా ఏకాదశి 2 ఉంటాయి. వీటి యొక్క ప్రభావం వలన పాపములన్నీ తొలగిపోయి పుణ్యలోకాలు పొందుతారు అని కృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ ఏకాదశి వ్రత విధానాన్ని
మరియు వ్రత మహత్యాన్ని తెలియజేసిండు. కాబట్టి మనందరం కూడా ఇంట్లో విష్ణువును పూజించి ఆరాధించిన తర్వాత నివేదించి, మనకి గురువారం వచ్చింది కాబట్టి అరటి పళ్ళను నివేదించి, ఏకాదశి కాబట్టి ఎవరికైనా పంచండి. అదేవిధంగా వీలైనంతగా దానం చేయండి. మరి దీనివల్ల మన దరిద్రం తొలగిపోయి మనకు సుఖశాంతులు కలుగుతాయి వ్రత మహిమ వల్ల అని మనకు ఈ కథ తెలియజేస్తుంది. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.